సోషల్ మీడియాలో కావచ్చు, పొలిటికల్ సర్కిల్స్లో కనిపిస్తుంది. సో నిన్న జరిగినటువంటి సంఘటన కూడా అలాగే ఉంది. నిన్న ఒక 3 ఇన్సిడెంట్లు జరిగాయి. ఆ 3 ఇన్సిడెంట్కి సంబంధించి కూడా మనం మాట్లాడుకుందాం. సో ఇలాంటి పరిస్థితి ఎందుకు వస్తుంది అసలు? జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకుడు బయటకు వస్తే ఆ నాయకుడికి సంబంధించినటువంటి మంచి జరుగుద్దని అందరూ కూడా ఆలోచిస్తారు. కానీ ఇక్కడేమో నాయకుడు ఆలోచన బాగానే ఉంది. కానీ కొంతమంది మరి వాళ్ళు నిజంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వల్ల, లేకపోతే ఎవరైనా సరే బయట నుంచి వచ్చినటువంటి అరాచక శక్తుల, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారికి చెడ్డ పేరు తీసుకొచ్చేటటువంటి క్రమంలో జరుగుతున్న ఒక కుట్ర ఏదో తెలియదు. కానీ ఓవరాల్గా మాత్రం జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వస్తే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయి. సో ఏమంటారు సార్? ముందుగా ప్యానల్లో వచ్చేందరికి నమస్కారం అండి. ప్రేక్షకులకు కూడా నమస్కారం. జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్రతిపక్ష నాయకుడిగా ప్రజల్లోకి రావటం అనేది మంచి పరిణామమే. ఎందుకంటే ఆయనకున్న హక్కు. ఈ ప్రజా సమస్యల మీద అంటే ఇప్పుడు పొగాకు రైతుల సమస్యలు కానీ, అంతకుముందు మత్స్యకార కుటుంబాలకి సంబంధించిన సమస్య కానీ, ఆక్వా రైతుల సమస్యలు కానీ ఇట్లా వస్తా ఉన్నారు. దాన్ని మనమేం తప్పు పట్టడానికి లేదు. అది హర్షించదగిన పరిణామమే ప్రజల్లోకి. ఎందుకంటే నిత్యం నాయకుడు అనేవాడు ప్రజల్లో ఉంటే ఒకవేళ ప్రభుత్వం సైడ్ నుంచి కూడా ఏవైనా పొరపాట్లు తప్పులు జరిగినా అవి దిద్దుకోవటానికి ఇది అవకాశం. అయితే ఆ పర్యటనల సందర్భంగా జరుగుతున్న అవాంఛనీయ సంఘటనలు మాత్రం అవి ఏమాత్రం సమర్థనీయం కాదు. ఇందాక మీరు అన్నట్టుగా ఇప్పుడు నిన్న పర్యటనలో అక్కడ పొగాకు రైతులు ముఖాముఖి మాట్లాడటానికి వెళ్ళిన సందర్భంగా ఒక దుకాణం మీద వాళ్ళు పైకెక్కి గొడవ చేస్తా ఉంటే అక్కడ వాళ్ళు మందలించినందుకు దాని మీద దాడి చేశారు అనేది మనం వార్తలు చూసాం. అయితే తరువాత వాళ్ళు మళ్ళా వీడియో రిలీజ్ చేసి వీళ్ళు ఎవరో తాగుబోతులు చేసిన పని ఇది, మేము జగన్ అంటే అభిమానం అని ఒక వీడియో రిలీజ్ చేశారు. సరే అది అట్లా ఉండింది. అంటే ఈ సంఘటనలకు పాల్పడే వాళ్ళు ఎవరు కూడా అక్కడ స్థానికంగా ఉండేవాళ్ళు ఇదనేది కాదనే విషయం స్పష్టమవుతుంది. ఎందుకంటే వాళ్ళకి తెలుస్తుంది అక్కడ స్థానికంగా ఉండే వాళ్ళకి వీళ్ళు పలానా వాళ్ళు, వీళ్ళు పలానా వాళ్ళు. మరి వీళ్ళెవరు బయట నుంచి వస్తున్నారా? అయితే జగన్మోహన్ రెడ్డి గారు, ఎందుకంటే ఇందాక మీరు చెప్పినట్టుగా ఆయన ఒక మాస్ లీడరు, రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి కాబట్టి ఆయన చూడటానికి కూడా రావచ్చు. ఈ వచ్చిన సందర్భంలో వీళ్ళు ప్రదర్శించే అత్యుత్సాహం అనేది ప్రజలకి చాలా ఇబ్బందికరంగా మారుతుంది. అయితే ఇక్కడ వాళ్ళు అత్యుత్సాహంతో చేస్తున్నారా, లేకపోతే ఒక విధమైన ఘర్షణపూరిత వాతావరణం, ఒక విధమైన ఒక అశాంతి రేకెత్తించే ఒక కుట్ర అనొచ్చు మనం దానికి పాల్పడుతున్నారా అనేది కూడా మనం ఇక్కడ ఆ కోణంలో దర్యాప్తు జరపాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇలాంటి సంఘటనలు రిపీటెడ్ గా జరుగుతున్నాయి. ఏ రాజకీయ పార్టీ కూడా వాళ్ళని సమర్థించదు. ఇప్పుడు దాన్ని జగన్మోహన్ రెడ్డి గారు కూడా అలాంటి సంఘటనలు ఖండించేస్తే అసలు వివాదమే ఉండదు. కానీ వారు మరి ఖండించటల్లా దాన్ని. అంటే వాళ్ళ కార్యకర్తలు ఎవరైనా దోచుకుంటారనో మరి ఏ కారణం చేతనో తప్పు అని ఖండించడానికి ఇబ్బంది ఏముంటుంది ఎవరికైనా. అందుకని ఈ కోణంలో కూడా మనం, ఎందుకంటే ప్రతి చోట జరుగుతుంది ఇదే రకమైన ఇన్సిడెంట్స్. నిన్న రైతులతో మాట్లాడటానికి వెళ్ళినప్పుడు కూడా ఆ పొగాకు బేళ్ళన్నీ అక్కడ తొక్కేసినట్టుగా కూడా మన పత్రికల్లో వార్తలు చూస్తున్నాం. సరే, ఉత్సాహంతో చేయటం అనేది జరుగుతూ ఉంటుంది. 200 మంది వస్తాము అని